జ్యోతి అయితే కుట్టి రూపంలో ఉన్న ఆనందిని తన రూమ్కి తీసుకుని వచ్చి ఇలా తన పాత జ్ఞాపకాలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇంతలో ఇందమ్మ అలాగే వాళ్ళ కొడుకు వంశీ వాళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరి మాటల్ని చాటుగా వింటూ ఉంటారు. ఇక జ్యోతి, ఇదిగో నువ్వు నాకు చిన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ, నేను ఇవన్నీ దాచిపెట్టుకున్నాను, వీటిని ఆధారంగా చేసుకొనే నువ్వు కుట్టి అని నేను అనుకున్నాను అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ జ్యోతమ్మ, నీ మీద నాకెంత ప్రేమ ఉందో వీటిల్లోనే తెలుస్తుంది. అయినా నా మీద కూడా నీకు చాలా ప్రేమ ఉంది కదా, ఇవన్నింటినీ ఎంత భద్రంగా దాచుకున్నావో జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను నీ చిన్నప్పుడు షూ అన్నీ కూడా దాచుకున్నాను తెలుసా, నువ్వంటే నాకు అంత ఇష్టం కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ఆ కుట్టి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, జ్యోతమ్మ ఎప్పుడు మనం ఇలా కలిసే ఉండాలి జ్యోతమ్మ అని చెప్పి ఆనంద బాష్పాలు కార్చుతూ జ్యోతిని హగ్ చేసుకుంటుంది. జ్యోతి కూడా, నువ్వు నా కుట్టివి, నాకు తెలుసు, అందుకే నువ్వు నా దగ్గర అయ్యావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో వంశీ అయితే ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉంటాడు. రికార్డ్ చేసి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, ఇప్పుడు మనం ఆనంది నిజస్వరూపం బయట పెట్టాలని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.